చాలాసార్లు ఇక్కడ మెజారిటీ వాదం పెరిగిపోయిందని మనం మాట్లాడుతుంటాం, కానీ ఈ మూకలు ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆ మతంలో ఉండే మనుషులకు మెజారిటీగా సంబంధం లేదు. అట్లా అనుకుంటే ఈ దేశంలో ఉన్న 540 సీట్లు కేవలం బీజేపీకే రావాలి, మిగిలిన పార్టీలకు రావడం సాధ్యం కాదు. మిగిలిన పార్టీలన్నీ చాలా సాఫ్ట్గా వీళ్ళ పట్ల ఉంటున్నారు కనుక, అనాదిగా కాంగ్రెస్ ఒక సాఫ్ట్ హిందుత్వ ఎజెండాను మోస్తుంది కనుక, కేంద్రంలో రాహుల్ గాంధీ లాంటి వాడు చాలా బలంగా ఆర్ఎస్ఎస్ వ్యతిరేక గొంతుగా కనిపిస్తాడు. కానీ మొత్తం కాంగ్రెస్ ఇవాళ ఇక్కడ అధికారంలో ఉన్నది, కానీ ఇక్కడ హిందుత్వ 8 సీట్లు గెలుచుకుంటుంది, దాడులు చేస్తుంటుంది. దాని మీద ప్రభుత్వాలు కనీసం యాక్షన్స్ తీసుకో. సో ప్రభుత్వాలు యంత్రాంగాలు, పోలీసులు, మెజారిటీ దాంట్లో ఉన్నటువంటి కొందరు ఇదే భావజాలంతో పనిచేస్తారు. ముఖ్యంగా ఆఫీసర్స్ లెవెల్స్లో ఉన్నవాళ్ళు, జడ్జిలు అవే రిపోర్టులు రాసి దేవుడు కల్లో కనిపించి చెప్పాడు కనుక రామజన్మభూమి తీర్పించగలిగాం, దేవుడు మమ్మల్ని నడిపించాడు కనుక ఇటువంటి తీర్పులు ఇవ్వగలిగామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు రిటైర్డ్ అయిన తర్వాత మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికంటే మనది నిజానికి బలమైన సమూహం. ఇవాళ ఇంతమంది ఉన్నారు, వాళ్ళు మీటింగ్ పెడితే ఇంతమంది వస్తారేమో చూడమని చెప్పండి. ప్రతిసారి ప్రశ్నకు వాళ్ళ దగ్గర కౌంటర్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు చదువుకోలేదు, వాళ్ళకి చదువు రాదు. వాళ్ళ ఎడ్యుకేషన్ మొదలవడమే ఇది ఇప్పటి వరకు చరిత్రలో నమోదు కాని విషయం అనే వాట్సాప్ మెసేజ్తో మొదలవుతుంది. చరిత్రలో నమోదు కాని విషయం నీకెవడు చెప్పాడ్రా అని అడిగేటువంటి ఒక గొంతులు వాళ్ళ లోపల ఉండున్నట్లే, ఆ హేతువు వాళ్ళ లోపల ఉండున్నట్లయితే ఇట్లా దాడులు జరగవు. సో ప్రశ్నను దానికి సమాధానం లేనివాడే ఒక రకమైన అసహనానికి గురైపోయి ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేస్తాడు. ఇది అనాదిగా నడుస్తూ వస్తున్నటువంటి సంప్రదాయం. ఇది గెలీలియో దగ్గర నుండి, కోపర్నికస్ దగ్గర నుండి ఇవాళ వేణుగోపాల దాకా ఇది కొత్త కాదు. వీటన్నిటికీ బలంగా మనం రాయగలుగుతాం, మాట్లాడగలుగుతాం, పుస్తకాలు వేయగలుగుతాం. వీళ్ళు దాడులు చేస్తుంటారు, చంపుతుంటారు, కొడుతుంటారు, అయినా మనం రాస్తుంటాం. ఈ రాస్తుండే పాయ, మాట్లాడే పాయ, ప్రశ్నించే పాయ ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళ మనం అడగాల్సింది, ప్రభుత్వాలు, ఆయా పార్టీలు ఈ హిందుత్వ ఎజెండాను, ఈ మతోన్మాద ఎజెండాను వ్యతిరేకిస్తున్నామని మాట్లాడుతూ వాటిపైన యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదని మనం మాట్లాడాలి. ఇక్కడ ఉన్న మెజారిటీ వాళ్ళంతా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం ఎంతో కొంత ప్రత్యక్షంగానో పరోక్షంగానో పనిచేసిన వాళ్ళే. బాబు మీరేదో పొడుస్తారనుకున్నాం, చేస్తారనుకున్నాం, మీకు మద్దతు ఇచ్చాం, ఇవాళ మా మీద దాడులు జరుగుతున్నాయి, మీరు మాట్లాడతారా లేదా అని అడగడం. వాళ్ళ మీద మాట్లాడడం మనం కొత్త కాదు, 50 ఏళ్ళుగా మాట్లాడుతూ వస్తున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఈ దేశంలో 56,000 కాంగ్రెస్ పాలన నడిచింది, దాని మీద అది చేసిన అరాచకాల మీద మాట్లాడడం. కానీ ఇవాళ హిందుత్వం అనేటువంటి దానికంటే పెద్దదైనటువంటి భూతం ఒకటి కనబడుతుంది కనుక వీళ్లకు ఒక ఉడతా సాయంగానో ఏదో సాయంగానో వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మనందరం ఇవాళ ప్రభుత్వాలనే అడగాలి. ఇటువంటి దాడులు జరిగితే పోయి కేసులు పెడితే పోలీసులే ఎందుకండి మీరు ఎందుకు రాస్తారు అని మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేస్తే, అమ్మనాబూతులు తిడుతుంటే, మహిళా రచయిత్రులవి, మహిళా యాక్టివిస్టులవి బొమ్మలు మార్ఫింగ్ చేసేసి బూతు బొమ్మలకు, నగ్నంగా ఉండే బొమ్మలకు ముఖాలు పెట్టేసి సర్క్యులేట్ చేస్తుంటే, బాబు ఇట్లా మమ్మల్ని చేస్తున్నారు, కేసు తీసుకోండి అని ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి సైబర్ సెల్కి పోతే పోలీసులు కేసులు కట్టరు. ఎందుకంటే మీరు మాట్లాడతారని ఇక్కడ చాలామంది యాక్టివిస్టులకు అనుభవం ఉన్నది కనుక ప్రభుత్వాల మీద ప్రభుత్వ యంత్రాంగాలు పట్టించుకొని వీళ్ళ పట్ల యాక్షన్ తీసుకుంటారనేటువంటిది వచ్చేంత వరకు వీళ్ళు ఆగరు. వాళ్ళు ఎంతమంది, పిడికెడు మంది, వాళ్ళ సంఘాలు ఎన్ని, వాళ్ళ సంఖ్య ఎంత, కానీ మనం భయపడుతుంటాం. వాళ్ళు చేసిన యాక్షన్స్ పెద్దగా చేస్తుంటాం. ఫైజ్ అహ్మద్ ఫైజ్ అంటాడు కదా, రూహ్కి తరాహుడు జాయంగి అని. నిజంగా మనందరం మాట్లాడితే వాళ్ళు ఒక ఈకలాగా మనం రాసేటువంటి రాతల్లో మాటల్లో కొట్టుకుపోతారు. దాడి జరిగిన మిత్రులకు, జరగబోయే మిత్రులకు ఇప్పటికీ నా సంఘీభావం ఉంటుందని, దాంట్లో యూనివర్సిటీ స్థాయిలో మేము ఉన్నాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. కొత్త కాదు, పొద్దున్న లేస్తే తిడుతుంటారు, వాళ్ళ ప్రొఫైల్స్కి లాకులు ఉండవు, ఇన్బాక్స్లోకి వచ్చి తిడుతుంటారు. కత్తి మహేష్ చచ్చిపోతే ఎరా మీ మహేష్ చచ్చిపోయాడంట కదా అని చెప్పి వాడు పండుగ చేసుకుంటూ ఏదో షాంపెయిన్ ఓపెన్ చేస్తూ వీడియోలు పెడుతుంటారు. సో ఇవి కొత్త కాదు, మనం మాట్లాడుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉందాం. మీతో పాటు ఇన్నాళ్ళు నడిచాం, ఇక మీద నడుస్తాం. థ్యాంక్ యూ.